హై టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే మనకు ఐఐటీ మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ నుంచి మనకు గ్రూప్ సి పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్‌కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో వచ్చేసి ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు, క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ అప్లై లాస్ట్ డేట్ ఎప్పుడు, అప్లికేషన్ ఫీజు ఎంత, ఇలా చాలా రకాలైనటువంటి పూర్తి అప్డేట్ అయితే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఏమని చెప్తున్నాను, ఈ నోటిఫికేషన్ ఏవైతే భర్తీ చేస్తున్నారో దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదు. అదేవిధంగా ఇవన్నీ కూడా మనకు గ్రూప్ సి కాబట్టి పర్మనెంట్ ఉద్యోగాలు ఉంటాయి. ఇవన్నీ కూడా టెంపరరీ పోస్ట్ అయితే కాదు. కాబట్టి ఈ నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్ బ్రదర్, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసింది మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జెన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకనైతే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే మనకు ఐఐటి మద్రాస్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వెబ్సైట్ లింక్ వచ్చేసి ఇది అనమాట. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ లింక్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. మీరు ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లేటెస్ట్ న్యూస్ అయితే ఉంది కదా, ఇక్కడ మీకు పైన స్క్రోల్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు మే 19, 2025 అని. మనకు నెక్స్ట్ మంత్ 19 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు అప్లై ఆన్లైన్ ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, మీరు దాన్ని క్లిక్ చేశారంటే అప్లై చేయాల్సినటువంటి వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతాము. అంటే మీరు దాన్ని క్లిక్ చేశారంటే చూసుకోండి ఈ విధంగా అనమాట. ఇక్కడ ఏంటంటే మీరు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు 2 రిజిస్టర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని మీరైతే రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు అనమాట. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు లాగిన్ అయ్యి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు డీటెయిల్ నోటిఫికేషన్ కావాలంటే కనుక ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇక్కడ మనకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకు ఏప్రిల్ 16, 2025 మనకు. ఇక నెక్స్ట్ మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే ఇది అఫీషియల్ నోటిఫికేషన్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ మనకు ఐఐటి మద్రాస్ నుంచి రావడం అయితే జరిగింది అనమాట. మనకు నాన్ టీచింగ్ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇది మనకు మద్రాస్ అంటే చెన్నై నుంచి అయితే రావడం అయితే జరిగింది. దీనికి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ నేషనల్స్ అనమాట. ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే బ్రదర్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఓవరాల్గా మనకు 8 రకాలైనటువంటి పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నారు ఓవరాల్గా. అయితే దీనిలో కొన్నిటికి ఎక్స్పీరియన్స్ కూడా అవసరమైతే ఉంది. మనకి ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు అయితే నేను చెప్తాను. ఇక్కడ ముందుగా చూసుకుంటే 5th పోస్ట్ ఉంది కదా, అసిస్టెంట్ రిజిస్టర్ అని. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 45 సంవత్సరం ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఓవరాల్గా 2 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అండ్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు. అయితే వీళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక లెవెల్ 10 కింద మీకు శాలరీతో వస్తుంది. లెవెల్ 10 అంటే ఓవరాల్గా మీకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే 1 lakh అబోవ్ మీకు శాలరీ అయితే వస్తుందన్నమాట. ఇక ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు ఏవైతే ఉన్నాయంటే కనుక మనకు గ్రూప్ సి పోస్టులు ఏవైతే ఉన్నాయో జూనియర్ అసిస్టెంట్ అనమాట. ఇక్కడ గ్రూప్ సి అంటే పర్మనెంట్ పోస్ట్ అనమాట. ఇవన్నీ కూడా ఎటువంటి టెంపరరీ పోస్ట్ అయితే కాదు. ఇక నెక్స్ట్ ఓవరాల్గా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అంటే కనుక ఓవరాల్గా 10 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ కేటగిరీలో 4 పోస్టులు, ఈడబ్ల్యూఎస్లో 1, ఓబీసీలోన 3, అదేవిధంగా ఎస్సీ వాళ్ళకు 2 పోస్టులు. ఇక్కడ ఎస్టీ వాళ్ళకైతే పోస్టులు లేవు. బట్ ఏంటంటే మీరు యువర్ కేటగిరీలో అప్లై చేసుకుంటా అంటే కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుండి 27 సంవత్సరం ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా ఎస్సీ వాళ్ళు కూడా పోస్టులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు 18 నుండి 32 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 18 నుండి 30 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక లెవెల్ 3 కింద మీకు శాలరీ అయితే వస్తుందన్నమాట. అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ ఓవరాల్ మీకు 38,000 అబోవ్ మీకు శాలరీ అయితే వస్తుంది. 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి ఈ నోటిఫికేషన్ని. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఏప్రిల్ 19, 2025 తేదీన మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అయిపోయింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మే 19, 2025 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్లో ఇక్కడ మీరు చూసుకుంటే ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే క్యాండిడేట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. చెప్పాను కదా ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుందని. ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ అనేది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే recruit.iitm.ac.in అనే వెబ్సైట్లో మాత్రమే మీరు అక్కడ లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకొని అప్లై అయితే చేసుకోవాలి. ఇక నెక్స్ట్ అదేవిధంగా మీరు అప్లై చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏంటని మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే మనం అప్లై చేసిన పోస్ట్కి క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టు క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉండాలి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే మీ 10th మేము ఉంటే సరిపోతుంది. అండ్ వ్యాలిడ్ కేటగిరీ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అదేవిధంగా ఎక్సర్షన్ కేటగిరీ ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయి మీ ఇక్కడ ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు దగ్గర పెట్టుకొని మీరైతే అప్లై చేసుకోవాలి. అదేవిధంగా
ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే కూడా మీరు అప్లై చేసిన పోస్ట్‌కి ఒకవేళ అది కూడా ఉంటే కూడా పెట్టుకోవచ్చనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దగ్గరైతే పెట్టుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా ఉందనమాట. ముందుగా వచ్చేసి అప్లికేషన్ ఫీజు ఎవరికి లేదంటే ఎవరైతే ఎస్సీ వాళ్ళు గానీ, ఎస్టీ వాళ్ళు గానీ, పీడబ్ల్యూడీ గానీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. ఇక రిమైనింగ్ కేటగిరీలు ఎవరైతే ఉన్నారో యువర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే బాయ్స్ ఉన్నారో వాళ్ళకు రూ. 500 మీరు కంపల్సరీగా మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసుకోవాలంటే అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ ఉంటది కదా! హార్డ్ కాపీ అంటారు దాన్ని. దీన్ని ఎటువంటి అప్లికేషన్ అయితే వాళ్ళకి పంపించాల్సిన అవసరం అయితే లేదు. కొన్ని పోస్టులకు వచ్చేసి ఏందంటే మీరు అప్లై చేస్తారు కదా! అప్లై చేసిన తర్వాత అప్లై చేసిన దాని ఫామ్‌ని కూడా మళ్ళీ బై పోస్ట్ ద్వారా పంపించాలి. అది వేరే నోటిఫికేషన్‌లకి. బట్ ఈ నోటిఫికేషన్‌కి వచ్చేసి అలాగైతే ఏమైతే ఉండదు అని వాళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనం అప్లై చేసినట్టు అప్లికేషన్ అన్ని కూడా మనకు షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. తర్వాత మనకు టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట ఎగ్జామ్ అనేది. ఎగ్జామ్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మన పేరు ఉందంటే మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు క్లియర్ కట్‌గా మెన్షన్ చేశారు చూసుకోండి. మనకు రైటన్ టెస్ట్, ప్రొఫెషనల్ కాంపిటీషన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తారన్నమాట. ఇవన్నీ కూడా మనకు ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటుందని వాళ్ళే మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేస్తా ఉన్నారో వాళ్ళకి క్వాలిఫికేషన్ అనమాట. ఎక్స్‌పీరియన్స్ లేని పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చెప్తాను. ఇక్కడ అసిస్టెంట్ రిజిస్టర్ పోస్ట్ అయితే ఉన్నాయి కదా! 2 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ ఒకటి, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకొకటి. ఇక్కడ ఎవరైతే మాస్టర్ డిగ్రీ విత్ అట్‌లీస్ట్ 50%, 55% ఎవరైతే మార్కులు ఉంటాయో మాస్టర్ డిగ్రీలోన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఎక్సలెంట్ అకాడమీ రికార్డ్ అయితే ఉండాలని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. చూసుకోండి. ఇది ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ అయితే అడిగాడు గానీ ఎక్స్‌పీరియన్స్ నాట్ మ్యాండేటరీ. ఇక్కడ మనకు డిజర్బుల్ అని ఇచ్చాడు. అంటే అది అవసరం లేదని అర్థము. ఉన్నవాళ్ళు పెట్టొచ్చు. లేదంటే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. ఒకవేళ లేకపోయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక లాస్ట్ వచ్చి మనకు జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ సి పోస్టులు అనమాట ఇవన్నీ కూడా. 10 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. ప్రతి క్యాస్ట్ వాళ్ళకైతే ఉన్నాయి. ఇన్క్లూడింగ్ ఎస్సీ వాళ్ళకి కూడా. బట్ ఎస్టీ వాళ్ళకైతే పోస్టులు అయితే లేవు. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్, సైన్స్ ఆర్ హ్యుమానిటీస్ ఇంక్లూడింగ్ కామర్స్ ఎవరైతే చేసుంటారో అదేవిధంగా మీకు కంపల్సరీగా 60% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. లేదంటే సీజీపీఏ మీకు 60% అబోవ్ ఉండాలి అని వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి ఈ స్కోరు, ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీకామ్, బీఏ ఈ బ్యాచిలర్ డిగ్రీలో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కాబట్టి 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి బ్రదర్. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఐఐటీ మద్రాస్ నుంచి వచ్చినటువంటి ఏవైతే గ్రూప్ సి, గ్రూప్ ఏ, గ్రూప్ బి ఏవైతే పోస్టులు ఉన్నాయో మీకు దీనిలోనే ఎక్స్‌పీరియన్స్ లేని పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చెప్పాను. మనకు గ్రూప్ సిలోనే మనకు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి క్యాస్ట్ వాళ్ళకి కూడా పోస్టులు అయితే ఉన్నాయి. 80% కూడా మిస్ అయితే చేసుకోవద్దండి. అండ్ దీనికి ఆన్లైన్ అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి బ్రదర్. ఇక ఫైనల్‌గా వచ్చేసి మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ అయితే చేయండి. లేదంటే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది కదా! ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్‌లు అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలనమాట.